ఆత్మహత్యలొద్దు, తెలంగాణ రాష్ట్రం పోరాటాలతోనే ఉద్యమాలతోనే వస్తుందని లింగంపల్లి జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మౌన దీక్ష, అంటే ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఇక్కడున్న విద్యార్థులు, ఇక్కడున్న ఉద్యమకారులను ఒక నిరసన తెలిపే అధికారం కూడా లేకుండా, వాళ్ళకి ఎట్లాంటి హక్కులు లేకుండా ఇక్కడ వాళ్ళను మౌన దీక్ష చేస్తున్నది. వీళ్ళు కూడా ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమం మేము శాంతియుతంగా చేస్తున్నామని చూపెడుతూ మౌనంగా నోటికి బట్టను కట్టుకొని మేము నిరసన తెలుపుతున్నాము. విద్యార్థులందరినీ ఇప్పటికైనా ఆత్మ బలిదానాలొద్దు, మనము పోరాడి తెలంగాణ సాధించుకుందాం. ఇప్పుడు జరగబోయే 27 విద్యార్థి కవాత్ ఏదైతుందో, అలాగే 30 తెలంగాణ మార్చ్ ఏదైతుందో తప్పకుండా విజయవంతం చేసుకుందామని, అంతేకాకుండా ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకపోతే, పార్లమెంట్లో బిల్లుని పెట్టకపోతే ఫస్ట్న జరిగే జీవ వైవిధ్య సదస్సులో శాంతియుతంగా తెలంగాణపై స్టేట్మెంట్ మేము అక్కడ నిరసన తెలుపుతామని, ఇప్పుడు ఓయూజేఏసీగా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఓయూటీఎస్ జేఏసీగా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 2 గంటలకు కూడా హోంమంత్రి గారు మమ్మల్ని పిలవడం జరిగింది. కానీ మేము ఇక్కడి నుంచే మీడియా ముఖంగా వాళ్లకు స్పష్టం చేస్తున్నది ఏంటంటే, 27న మేము ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయము. తెలంగాణ మీద ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తప్పకుండా 27న 30న కూడా హుస్సేన్ సాగర్లో హైదరాబాదుని దిగ్బంధిస్తాం. అందరు విద్యార్థులని తరలి రావాలని, ఉద్యమకారులను హైదరాబాద్కి తరలి రావాలని కోరుకుంటున్నాము. ఒకవేళ అప్పటి వరకు వాళ్ళు స్టేట్మెంట్ ఏదైనా క్లియర్ టైం బౌండ్ ప్రకటన ఇస్తే మాత్రం తప్పకుండా జైత్రయాత్ర చేసుకుంటాం, లేకుంటే ఉద్యమం ఆగదు. ఇంకా తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతున్నామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ, ఆత్మహత్యలు వద్దురా, ఆత్మహత్యలు వద్దురా. ఆర్థిక సహాయం అందించడం జరగలేదు. నా మొదటి కోరిక, ముందుగా తెలంగాణ మనకు వచ్చేలోపు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని నేను ప్రెస్ ముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఓయూ జాక్, కాకతీయ జాక్, ప్రతి ఒక్క యూనివర్సిటీ స్టూడెంట్స్కు వాళ్ళు 4 గోడల మధ్యన బందీ అయి ఉన్నారు. ఇప్పుడు దయచేసి వాళ్ళు ఆ 4 గోడల మధ్య నుంచి బయటికి వచ్చి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలని సభగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. బ్యానర్ ఎంటర్ తీసుకో.